దేవుని నామానికి స్తోత్రము. దేవుడు సన్నిధి అనే కార్యక్రమానికి ప్రభు పేరిట మీ అందరిని ఆహ్వానిస్తున్నామండి. మీరందరూ బాగున్నారా? తప్పకుండా దేవుడిని కడిగిన ప్రతి ఒక్క బిడ్డ ఖచ్చితంగా బాగుంటారండి. అంటే మనకేదో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు రావని కాదు. మనకు వచ్చిన ప్రతి సమస్య ఏదైనప్పటికీ పరిష్కరించే దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు కీర్తన గ్రంథం 105వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామండి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములు తెలియచేయుడి. దేవునికి స్తోత్రం. ఏంటండి? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన నామను ప్రకటన చేయడండి. నిజం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు మన పట్ల చేసిన ప్రతి మేలుకై, ఉపకారమునకై ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. ఆయన నామమును ప్రకటన చేయాలి. అంటే దేవుడు నాకు పలానా బలహీనత వచ్చింది, దేవుడు నన్ను విడిపించాడు. నిజమేంటి? నేను ఎంతో బలహీనురాలుగా ఉన్నప్పుడు, ఎంతో విగ్రహారాధులుగా ఉన్నప్పుడు దేవుడు నన్ను విడిపించాడు. నేను నిజంగా చిన్న పిల్లలు, నాకు 5వ సంవత్సరం 7వ సంవత్సరం పిల్లలండి. ఆ సమయంలో మరి నాకు ఫిట్స్ వచ్చేది, బ్రెయిన్లో బ్లడ్ ఫ్లాట్ అయ్యి నాకు చాలా భయం వేసేది. చిన్న పిల్లలు, ఇద్దరు పాపలే, ఎలాగా అనుకునేదాన్ని. ఆ సమయంలో దేవుడు సువార్త నాకు అందింది కాబట్టి, దేవుని నమ్ముకుంటే నిన్ను స్వస్థపరుస్తాడని ఎవరో నాకు చెప్పబట్టే కదా ఈరోజు ఇంత గొప్ప దేవుడిని నేను తెలుసుకోగలిగాను. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు అంటున్నారండి. నిజమేండి. ఎందుకంటే అటువంటి ధన్యత నాకు దొరికిందంటే ఎవరో నాకు ప్రకటించబట్టే. యెహోవాను, ఆయన కార్యాలని, జనములలో ఆయన కార్యములు తెలియచేయడి. నిజంగా ఆ సమయంలో నాకు మందులైతే అస్సలు పడలేదండి. రియాక్షన్ వచ్చి చాలా లామైపోయాను. ఒళ్ళంతా కూడా చాలా పాడైపోయిందండి. మా అమ్మను కూడా నేను బయటేసే, లోపల ఉంచితే ఇల్లు మూసేయాలంట కదా అనేదాన్నండి. ఆ సమయంలో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుని చాలా పెద్ద సాక్ష్యము, మరి యూట్యూబ్లో నా సాక్ష్యం ఉంటుంది, వినండి. బ్రెయిన్లో గడ్డ చెవులో వచ్చిందండి, చెవు ద్వారాని. ఆ టైంలో నేను ప్రార్థన చేసుకుని దేవునికి మందిరానికి వెళ్తూ వస్తూ ఉండేదాన్నండి. ఆ సమయంలో దేవుడు మాట్లాడాడంటే, నిన్ను ఊరికి నేను బ్రతికించలేదు కానీ నువ్వు వెళ్ళి దేవుని గూర్చిన సువార్త అందరికీ ప్రకటించాలి అని నాకు ఒక గ్రామాన్ని చూపించారండి దేవుడు. ఆ గ్రామానికి వెళ్ళి సువార్త చేయాలి, నువ్వు లక్ష వారం వెళ్ళాలని కూడా చెప్పాడండి దేవుడు. ఎందుకంటే ప్రతిదీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ అదే అంటున్నాడు కదా, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, చెల్లించి ఊరుకోవడం కాదు కానీ ఆయన నామమును ప్రకటన చేయుడి, జనులలో ఆయన కార్యములు తెలియచేయడి. ప్రతి జనంలోకి మనం వెళ్ళాలండి. దేవుడు మనకి ఏదైతే అద్భుతాలు చేశాడో అయ్యి జనంలోకి వెళ్ళి మనం ఏం చేయాలి? చెప్పాలి వారికి, దేవుడు నా జీవితంలో నేను ఇలా ఉండేదాన్ని, దేవుడు ఇటువంటి అద్భుతం నాకు చేశాడు అని. మన జీవితంలో ఏదైతే జరిగిందో అవన్నీ కూడా ఆయనకి, ఏదైతే మనం చేశాడో దేవుడు మనకి అవన్నీ కూడా జనాల్లోకి వెళ్ళి మనం ఆయన కార్యాలన్నింటినీ కూడా తెలియచేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదేవిధంగా అదే సమయంలో ఆయన నామాన్ని అనేక మందికి ప్రకటన చేయాలండి. జనాల్లోకి వెళ్ళి ఆయన కార్యాలు, ఆయన మన పట్ల చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలు ఎన్నో సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. అదేవిధంగా మన సాక్ష్యాన్ని అనేక మందికి తెలియచేయాలి. తెలియజేసి గొప్ప దేవుడు, ఆ పరిస్థితుల్లో నేను చనిపోయిందనేమో దేవుడు నాకు తెలియకపోతే, కానీ అప్పుడు ఆయన ప్రకటన, ఆయన యొక్క సువార్త ఎవరో ప్రకటిస్తే నాకు తెలిసింది, నేను దేవుణ్ణి తెలుసుకున్నాను. అలాగే నీవు కూడా ఆయన నీ పట్ల చేసిన ఉపకారాలకి కృతజ్ఞత కలిగి ఉండు. అదేవిధంగా నువ్వు అనేక మందికి నీకు దేవుడు ఏదైతే మేలు చేశాడో అవన్నీ కూడా చెప్పేవాడిగా నువ్వు ఉండాలి. మనందరము కూడా ఆయన కార్యాలని జనములో తెలియచేయాలి, జనాల్లోకి వెళ్ళాలి, మనము ఆయన నామాన్ని ప్రకటించాలి. ఇంకా అనేక మంది జనాలకి తెలియలేదండి దేవుడంటే ఎవరో, దేవుడి యొక్క గొప్పతనం ఏంటో తెలియదు. వాళ్ళందరికీ కూడా మనము దేవుని యొక్క నామ ఘనతను గురించి మనందరం ప్రకటించేవారిగా ఉండాలి.
దేవుని నామానికి స్తోత్రం. మీరందరూ కూడా దేవుడు మీ పట్ల ఏమైతే అద్భుతాలు చేశారో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. దేవుడు ఎప్పుడు కూడా ఏ సమయమైనా మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఎటువంటి సమస్య వచ్చినా దయచేసి ప్రార్థన అవసరాల కోసము మీరు మాకు కాల్ చేయండి. దేవునికి స్తోత్రం. మీరందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సృష్టికర్త, గొప్ప దేవుడానికి స్తోత్రాలు. ప్రతి బిడ్డకి కూడా ప్రభువా నువ్వు చేసిన అద్భుతాలు బట్టి, ఆశ్చర్యాలను బట్టి ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లించుకుంటున్నాం. అంత మాత్రమే కాదు కానీ ప్రభువా నిన్ను ప్రకటించేవారుగా మేము ఉండాలి ప్రభువా, నిన్ను గణపరిచేవారుగా మేము ఉండాలి తండ్రి. జనముల్లోకి తండ్రి ప్రభువా మమ్మల్ని పంపించండి అయ్యా. అనేక మందికి సువార్త ప్రకటించేవారుగా మమ్మల్ని వాడుకుంటారని సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థనలు ఎంతమంది అయితే బిడ్డలు ఏకీభవించారో ప్రతి బిడ్డకి కావాల్సిన ప్రతి అవసరతను మీరు తీరుస్తారని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి మా ఈ దేవుని సన్నిధి అనే కార్యక్రమాన్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అనేక మందికి దీవెనకరంగా దీన్ని మార్చండి. అలాగే లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.